శివుడి డమరుకాన్ని కనీసం కదపడానికి కూడా ఎవరికీ సాధ్యం కాలేదు. అప్పుడు ఒక చిన్న అమ్మాయి వచ్చి దానిని చాలా సులభంగా లేపింది. ఈ సంఘటన శివుని భక్తులందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ కథను మనం అనేక విధాలుగా అర్థం చేసుకోవచ్చు. ఆ అమ్మాయికి ఉన్న స్వచ్ఛమైన, నిస్వార్థమైన భక్తి శివుడిని ప్రసన్నం చేసుకుని ఉండవచ్చు. భగవంతుని దృష్టిలో స్వచ్ఛమైన హృదయమే ముఖ్యం, వయసు లేదా శారీరక బలం కాదు. శివుడి డమరుకం సృష్టి, స్థితి, లయలకు ప్రతీక. బహుశా అమ్మాయిలోని అహింసా గుణం లేదా శాంతియుత స్వభావం డమరుకాన్ని కదిలించి ఉండవచ్చు. కొన్నిసార్లు పెద్ద పెద్ద పనులు సాధించడానికి గొప్ప శక్తి లేదా సంక్లిష్టమైన పద్ధతులు అవసరం లేదు. సరళత్వం, అమాయకత్వం మరియు స్వచ్ఛమైన ఉద్దేశాలు అద్భుతాలు చేయగలవు. ఇది కేవలం దైవ సంకల్పమై ఉండవచ్చు. శివుడు ఆ అమ్మాయి ద్వారా ఒక అద్భుతాన్ని చూపించి భక్తులకు ఒక సందేశాన్ని ఇవ్వాలనుకుని ఉండవచ్చు. ఈ కథ మనకు నిస్వార్థ భక్తి, అంతర్గత శక్తి మరియు మానవతా విలువలు ఎంత ముఖ్యమో తెలియజేస్తుంది.